హాయ్ హలో బాగున్నారా? ఇదేంటో తెలుసా? పానీపూరి ఈరోజు మేమే ఇంట్లో చేసుకుందాం, మా అమ్మాయి చేసింది. దీనికోసం కావాల్సినవి ఇగో దుంపలు ఉడికించేసి, శనగలు కాబూలీ సన్న ఉడికించేసి, జస్ట్ సింపుల్గాను కొంచెం ఆయిల్ వేసి వేయించేసి దాని మీద ఉప్పు కారం వేసింది. ఇది ఆనియన్ కట్ చేసిన ముక్కలు. ఇది పానీపూరి మసాలా దొరుకుతుంది కదా, పానీపూరి మసాలా, అది వాటర్లో కలిపిస్తుంది పానీపూరి. ఆ తర్వాత వేయించేసిన పానీపూరి ఇదిగో. దీని మీద కొంచెం సేవు, కొంచెం సాసు వేసి డెకరేషన్ చేసుకుంటే ఇలాగుంది, చూసారా? దీనికోసం మనం ఫస్ట్ దుంపలు ఉడికించేవాలి. శనగ కాబూలీ చనా రెండు ఉడికించేసి, బూల్ ముక్కుల్లో కొంచెం ఆయిల్ వేసి, జీలకర్ర వేసి, ఆ ధనియాల పొడి వేసేసి, ఆ దుంప ముక్కలు ఆ కాబూలీ చనా వేయించేస్తాం. దాని మీద ఉప్పు కారం వేసేస్తాం. ఇది కర్రీ అన్నమాట. ఇది ఇందులో పానీపూరిలో పెడతాం, పూరీల్లో పెడతాం. ఉల్లిపాయలు సన్నంగా కట్ చేస్తాం. ఈ పానీపూరి మసాలా దొరుకుతుంది, అది వాటర్లో కలిపేసుకోవడమే. ఇలా చక్కగా నీట్గా పూరీలు వేయించేసుకుని దానికి చిల్లు పెట్టి కూర వేసుకోవడం, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవడం, కొంచెం సన్నం సేవ ఉంటుంది అది వేసుకోవడం, సాస్ వేసుకోవడం, ఈ పానీ పోసుకుని తాగేయడం, అంతే. పానీ తాగేయడం, పూరి తిన్నవ్వడం.